నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి ఛానల్ అండి. ఏం లేదు, నిన్న మేము ఏంటంటే భద్రాచలం వెళ్ళాము. సో ముక్కోటి ఏకాదశి కదా, వైకుంఠ ద్వార దర్శనం అని. ఇట్నుంచి ఇది వైకుంఠ ద్వార దర్శనం అండి. సో ఫస్ట్ దర్శనం అయితే ఇక్కడ వరకే నేను వీడియో తీసుకొని వెళ్ళాను, లోపలికైతే వీడియో అలౌ చేయలేదు. సో అందుకని ఎంట్రన్స్ వరకే వీడియో అయింది. తర్వాత ఏంటంటే ఇంకా జనాలు చాలామంది వస్తారు కదా మనకి ముక్కోటి ఏకాదశి, మనకి ఉత్తర ద్వార దర్శనం అని. అక్కడ ఏంటంటే చిన్న చిన్న షాప్స్ అవి కూడా చాలా బాగా పెట్టారు. కొండపల్లి బొమ్మలు అని, చెక్క బొమ్మలు అవి అన్నీ కూడా బాగా పెట్టారు అక్కడ. చూసారు కదా, ఈ డాల్స్ అన్నీ చెక్కవన్నీ బాగున్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. చెక్కతో చేసిన స్నేక్స్ అని, గిలకలు. నెక్స్ట్ ఈ బొమ్మలో బొమ్మ అంటవి చెక్కవి 5 ఉంటాయంటవి. చిన్న చిన్న చిలుకలు ఉంది. ఇంకా దేవుడు కూట్లా ఉంది, వీణలు, వెంకటరామూర్తిది. ఇంకా ఇదే కాకుండా మేము ఇంకా దారిలో ఇంకా మనకి మట్టి బొమ్మలు కూడా ఉన్నాయి. సో అవి కూడా తీసుకున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది కూడా. సరే, ఇంకా గుడి అది అంతా కూడా చూపించడం అంటే బయట వరకే అవుతుంది, లోపల ఎలా అనేది లేదు. జనాలకి కూడా మాస్క్ పెట్టుకొని కొంచెం దూరంగా ఉండే నడమని జాగ్రత్తలు అది అంతా కూడా చెప్తున్నారు. మాస్క్ లేనిదే గుళ్ళో కూడా ఎంట్రన్స్ లేదండి. అక్కడ మనం అన్ని కొండపల్లి బొమ్మలు అది చూసాం కదా, ఇవన్నీ సిరామిక్ ఉంటాయి కదా, అదే అనమాట మట్టివి. సో ఇందులో కూడా ఎలిఫెంట్స్ది అవి అన్నీ బాగున్నాయి, కృష్ణుడిది, మదర్ది, గోపిక అన్ని. అలా జర్నీ చేస్తూ ఖాళీ కదా, సో ఏ షాపింగ్ అయినా కొంచెం తీద్దాము ఈ టైప్ ఆఫ్ కూడా అని ఆ బొమ్మలు అవి అన్నీ కూడా వీడియో తీసి పెడుతున్నాను. ఇవన్నీ కూడా వీళ్ళు పాలవంచి నుంచి తెచ్చి ఇక్కడ భద్రాచలంలో సేల్ చేస్తారంట. పాలవంచి నుంచి ఇక్కడ దగ్గర ఇది. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా లోపల చాలా ఉన్నాయి, బట్ నేను ఆ లోపలికి వెళ్ళి వీడియో తీయలేదు. ఎందుకు బయట ఇంత మంచి ఉన్నాయి కదా, చూడండి. సరస్వతి దేవి, మదర్ది, కొయ్య బొమ్మ అవి ఎంత బాగున్నాయో. చిలుకలు, ఎలిఫెంట్స్ అయితే చక్కగా కలర్స్ చాలా బాగున్నాయి. యాంటిక్ లుక్తో ఉంది. ఆ శాండ్ కలర్లో అవి చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే పాపం వీళ్ళు రెగ్యులర్ అయితే ఎవరు కొన్నారు కదా, ఎప్పుడో కొంటారు. సో రేట్ మట్టుకు కొంచెం ఎక్కువే చెప్పారు. బట్ ఇంకా నచ్చి వదలలేక తీసుకున్నాము. అట్ లాస్ట్కి ఒక సరస్వతి దేవి, 2 యాంటిక్ లుక్ ఎలిఫెంట్స్ అది తీసుకున్నాం అనమాట. బట్ దేనికి అదే బాగుంది, కానీ అన్నీ తెచ్చి అయితే ఇంట్లో పెట్టలేము. సో అందుకనే ఒక 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాం అక్కడ మేము. కృష్ణుడివి అవి చాలా బాగున్నాయి నిజంగా. అది సాయిబాబా, గర్ల్స్, ఏంజలి, బాయ్స్, చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి, పెద్దవి కూడా ఉంది. యాక్చువల్గా ఇంట్లో ఏనుగులు పెట్టుకుంటే మంచిది అంటారు, గజరాజుల్ని. సో అందుకని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే ఒక 2 ఏనుగుల్ని పెట్టుకోవాలి, మంచిది. అందుకోసమని అంటే దేవుడి గుట్లో అయితే చిన్న పెట్టుకుంటాం, నార్మల్గా డెకరేషన్కి దానికి అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ సరస్వతీదేవి విగ్రహం తీసుకున్నాము, ఇది బాగుంది. చక్కగా అమ్మవారి ముఖంలో కళ అది కూడా, డిజైన్ అది కూడా చక్కగా చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా నీట్గా ఉంది. సో అందుకని అది, ఇంకా దాని పక్కన ఉన్న ఎలిఫెంట్స్ తీసుకున్నాము. ఆ దేవి బొమ్మ పక్కన 2 యాంటిక్ ఎలిఫెంట్స్ ఉంది కదా, సో ఆ 2 తీసుకున్నాం అన్నమాట. పీకాక్స్ అది కూడా చాలా బాగున్నాయి, డీర్స్ కానీ. మొత్తం వాళ్ళు ఆ ఎలిఫెంట్స్ అది చెప్పి మాకు 1000 రూపీస్ చెప్పారు.
బట్ బార్గెన్ చేయగా ఒక 600కి ఇచ్చారనమాట. 2 ఎలిఫెంట్స్, సరస్వతీదేవి, ఆ 2 కలిపి 600కి ఇచ్చారు, 1000 చెప్పి. సో చూసారు కూడా, మీకు కూడా వెళ్ళండి పర్చేస్ చేసుకోండి, బాగున్నాయి ఇవి అన్నీ. అయితే ఇది కూడా బాగుంది, బట్ ఎలిఫెంట్స్ కూడా సేమ్ కలర్ అయింది కదా అని చెప్పేసి ఇంకా ఇది ఉంచి సరస్వతీదేవిది తీసుకున్నాం అనమాట. ఎలిఫెంట్స్ ఇంకా సరస్వతీదేవిది తీసుకున్నాం మేము. సేమ్ అయిపోయింది లుక్ పక్కన పెట్టేసరికి, అందుకనే దాన్ని మేము చేంజ్ చేసాము.